అండి మొత్తం అన్ని సామాన్లు తీసేసిన తర్వాత ఇంకా వాటర్ పెట్టి ఇలా కడుగుతూ ఉన్నామండి. ఇది సెకండ్ టైం అనమాట హౌస్ అనేది క్లీన్ చేయడం. అంతకుముందు వాటర్తో కడిగాం. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గోడలో మొత్తం అంతా కూడా క్లీన్ చేయలేదు, అప్పుడు పైపైన కడిగామని చెప్పి మొత్తం అంతా కూడా ఇట్లా అయితే క్లీన్ చేస్తూ ఉన్నామండి. ఇంకా చూసారు కదండి, ఇంక ఇవన్నీ కూడా పాడైపోయినట్టే. అవన్నీ చూద్దాం, ఇంకా మళ్ళీ క్లీన్ చేసి తర్వాత ఒకసారి మళ్ళీ క్లీన్ చేసి చూద్దాం అన్నట్టు మళ్ళీ అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి కిటికీ దగ్గర కూడా అయితే బాగా దుమ్ము పట్టేసిందండి. ఆ కిటికీ దగ్గర కూడా అయితే క్లీన్ చేద్దామని చెప్పి వైర్ ఉంటే తీయమని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక్కడ కిటికీలో కూడా అయితే కడుగుతూ ఉన్నాను అనమాట. మా సైడ్ ఇంకా మోటార్లు అన్నీ కూడా రిపేర్ అవ్వలేదండి. మామూలుగా మోటార్ చెక్ చేయడానికే 4,000 తీసుకుంటారంట. తర్వాత వచ్చేసి కొత్త మోటార్ అయితే 10,000 నుంచి 14,000 అయితే చెప్తూ ఉన్నారండి. ఏం చేస్తాం, ఇంకా అన్ని రిపేర్లు అందరికీ కూడా వచ్చాయి, మరి ఏరియాలో మొత్తం అందరికీ కూడా వచ్చాయి, ఇంకా తప్పదండి. ఇంకా అందరూ ఎక్కువ కింద ఉన్న వాళ్ళు అందరికీ కూడా మోటార్లు కిందే ఉంటాయి కాబట్టి అందరికీ కూడా మోటార్లు అనేది రిపేర్ అయితే వచ్చింది. వాటర్ ట్యాంకుల ద్వారా అయితే వాటర్ అయితే పట్టుకుంటూ ఉన్నాము. ఎన్ని రోజులని ఇలా బోర్ వాటర్ వాడినా కూడా సామాన్లకి, ఇంట్లో అన్ని వస్తువులకి డ్యామేజ్ అవుతుందని చెప్పి భయంగా ఉంది. కానీ తప్పదండి, మనం ఉన్న సిచ్యువేషన్లో ఏ వాటర్ అయినా సరే క్లీన్ చేసుకోవడం అనేది ముఖ్యం అనమాట. ఇప్పుడు బోర్ వాటర్ వస్తే మోటార్ అయితే ఉంది. ఆ బోర్ మోటార్ ద్వారా ఇట్లా వాటర్ పెట్టి అయితే హౌస్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నామండి. తర్వాత ఏంటంటే కొంతమంది చెప్పారు బ్లీచింగ్ వేసి క్లీన్ చేయమని చెప్పి, అందుకని ఇలా బ్లీచింగ్ అయితే తీసుకొచ్చి ఇప్పుడు బ్లీచింగ్ మొత్తం అంతా కూడా చల్లేసి అయితే క్లీన్ చేస్తూ ఉన్నామండి. కాకపోతే నాకు చేత్తో వేయకూడదు అని చెప్పి తెలీదు. తర్వాత వచ్చేసి పాత క్లాత్స్ అనేది మనం వేసుకుని చేయాలనేది ఆ రెండు కూడా తెలియదండి. ఆ రెండు చేయకపోవడం వల్ల నాకేమైందంటే నైటీ అంతా కూడా పాడైపోయిందనమాట. ఇంకా ఇలా బ్లీచింగ్ వేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి. పైపైన రుద్దితేనే అంత వచ్చింది, ఇప్పుడు బ్లీచింగ్ వేసిన తర్వాత రుద్దితే ఎలా వచ్చింది ఏంటనేది చూడండి. ఇంకా చాలా వరకు అయితే పేరుకుపోయి ఉందన్నమాట మట్టి అంతా కూడా. ఇంకా రుద్దే కొద్ది వస్తూనే ఉంది కానీ ఇంకా తగ్గట్లేదండి. ఇలా ఎన్ని రోజులు క్లీన్ చేయాలి ఏంటనేది అర్థం కావట్లేదు. అసలు ముందు క్లీన్ చేయాలా, లేకపోతే సామాన్లు కడగాలా, లేకపోతే బట్టలన్నీ ఉతుక్కోవాలా ఏంటి అనేది అర్థం కావట్లేదు అనమాట. ఇంకేంటంటే మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉండి నాకైతే హెల్ప్ చేస్తూ ఉన్నారండి. మొన్న అత్తయ్య అయితే బట్టలు అయితే ఉతికి హెల్ప్ చేశారు. తర్వాత వచ్చేసి ఇప్పుడు మా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒకరికొకరు సహాయం అయితే చేసుకోవాలండి, లేకపోతే మనకి ఇంక బయట వాళ్ళు ఎవరో కూడా వచ్చి హెల్ప్ చేయరు ఇలాంటి సమయాలు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ మళ్ళీ వచ్చేస్తాయి, వాళ్ళకి ఎక్కడ రోగాలు వచ్చేస్తాయి అన్నట్టు ఏదో ఇదిగా చూసి మనకైతే హెల్ప్ చేయరు అనమాట. కానీ తప్పదండి, మనమే చేసుకోవాలి. లేకపోతే ఇదంతా ఎంత చెప్పడానికి కూడా నాకైతే మాటలు రావట్లేదు అనమాట. అంత భయంకరంగా స్మెల్లు, బురద, ఇంకా అంత రోతగా అయితే అనిపిస్తూ ఉందో. కాకపోతే తప్పదు, హౌస్ అయితే షిఫ్ట్ అవ్వాలి. మేమున్న పరిస్థితుల్లో ఏంటంటే మనీ సేవింగ్స్ అనేది లేవండి మాకు. అందువల్ల షిఫ్ట్ అనేది అవ్వలేకపోతున్నాం. మేము ఒక 2-3 years నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట. చెప్పనండి, మాటల్లో చెప్పలేను, ఎందుకంటే అంత ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు మారాలంటే టైం పడుతుంది. అందువల్ల ఏంటంటే కొంచెం మనీ అనేది చూసుకుని తర్వాత నిదానంగా అయితే తప్పకుండా అయితే హౌస్ అయితే షిఫ్ట్ అవుతామండి. ఎందుకంటే ఇంత ఇబ్బంది పడ్డాక ఇంటి దగ్గర ఉండాలన్న నాకు కూడా మనసు అయితే ఒప్పుకోవట్లేదు అనమాట. సామాన్లు పాడైపోయి మాకు బాగోక తర్వాత పిల్లలకి ఏదైనా వస్తేమోనని భయంతో ఉండాలనిపించట్లేదు. మంచిగా దొరకంగానే తప్పకుండా అయితే షిఫ్ట్ అయిపోతాం అనమాట. ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న హౌస్ ఓనర్స్ చాలా మంచోళ్ళు అండి. ఇంకా వాళ్ళ గురించే మేము కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. లేకపోతే ఇంత బాధపడి ఇంత కష్టపడి కడిగి మనం ఉండాల్సిన పనే లేదు. కాకపోతే వాళ్ళ హౌస్ ఓనర్స్ చాలా మంచోళ్ళు, అందుకని ఇంకా కొద్దిగా ఆలోచిస్తున్నాం. అయినా సరే మేమైతే తప్పకుండా అయితే హౌస్ అయితే షిఫ్ట్ అయిపోతాం అనమాట. చూస్తున్నారు కదండి, ఇంకా లోపల కింద పేరుకుపోయి ఉందండి. అదంతా కూడా ఇట్లా వాటర్ పైప్తో అయితే కొడుతూ ఉన్నారండి. అది కూడా వస్తూ ఉంది బయటికి. ఎంత రుద్దినా కూడా ఏదో ఒక మూల ఎక్కడో చోట ఉంటూనే ఉంటుందండి. అసలు ఎంత క్లీన్ చేసినా కూడా అసలు అర్థం కావట్లేదు ముందు. అసలు ఇప్పుడు ఇది ఎప్పుడు క్లీన్ అవుతుందో ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి కూడా పంపించట్లేదు అనమాట. ఈ పనులే చేసుకోవడమే సరిపోతుందండి. బ్లీచింగ్ అంతా కడిగిన తర్వాత అలా అయితే వచ్చిందనమాట. ఇందులో మాకు మైనస్ ఏంటి అంటే
వాటర్ అయితే వెళ్ళవు అండి లోపల కానీ బయట కానీ వాటర్ వెళ్ళవు. దానివల్ల కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఇంకా కడగడం అనేది చాలా టైం తీసుకుంటుంది. ఇంకా మిగతా పనులు అనేది ఎప్పుడవుతాయి ఏంటనేది అర్థం కావట్లేదు. ఇంకా చాలా టైం పట్టేటట్టు ఉందండి. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇంకా ఇట్లా వచ్చి క్లీన్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. మోటార్లు అనేది ఇంకా రిపేర్ కాలేదు. మళ్ళీ మంచినీళ్ళు మోటార్ వచ్చేదాకా ఇంక ఇట్లాగే ఇబ్బందులు పడాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా బ్లీచింగ్ అయితే వేస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదండి, కడిగి క్లీన్ చేసి కాళ్ళు కూడా అయితే నల్లగా అయితే వచ్చేసాయి అనమాట. ఇంకా బ్లీచింగ్ వేసి కడుగుతుంటే బాగానే ఉంది, కానీ కాకపోతే తర్వాత ఏమైందంటే ఎక్కడైతే బ్లీచింగ్ పడిందో క్లాత్ మీద బట్టలన్నీ కూడా పాడైపోయాయండి. ఆ విషయం నాకైతే తెలియక నేనైతే మామూలుగా రెగ్యులర్గా వేసుకునే బట్టలు అయితే యూస్ చేసేసాను అనమాట. తర్వాత చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం బ్లీచింగ్ వేసి రుద్దితే ఇంకా ఎట్లా వస్తుందో మురికి. ఇంకా గోళ్ళు అన్నీ మొత్తం అన్నీ కూడా రుద్దారండి. తర్వాత మనకి గవర్నమెంట్ వాళ్ళు స్టోరేజ్ ఇచ్చారు కదా, అయితే మాకు ఒక ఐటమ్స్ వచ్చాయి, అత్తయ్య వాళ్ళకు ఒక ఐటమ్స్ వచ్చాయి. కామన్గా ఏంటంటే ఆ స్టోర్లో బంగాళదుంపలు, మిల్క్ అనేది కామన్గా వచ్చాయి. రైసు ఇంకా పంచదార, కందిపప్పు అనేది కామన్గా వచ్చాయి. అత్తయ్య వాళ్ళ దాంట్లో ఏంటి అంటే ఇంకా రైస్ ఇవన్నీ మామూలే, కాకపోతే ఏంటంటే వాళ్ళకి నూడిల్స్ అయితే ఇచ్చారనమాట. యాపిల్స్ నూడిల్స్ అయితే ఇచ్చారు. మాకేమో ఉల్లిపాయలు అయితే ఇచ్చారనమాట. నూడిల్స్ ప్యాకెట్లు అయితే ఒక 2 ఇచ్చారండి. ఒక్కో లిస్ట్లో అంటే ఇచ్చిన లిస్ట్లో ఒక్కో సైడ్ ఒకటి ఉందో మరి లేకపోతే తెలియదండి. మాకైతే ఇలా వచ్చాయి అనమాట. అత్తయ్య వాళ్ళ దాంట్లో నూడిల్స్ వచ్చాయి, మా దాంట్లోనేమో ఉల్లిపాయలు వచ్చాయి అనమాట రీప్లేస్మెంట్గా. ఇదిగోండి చూస్తున్నారు కదండి, బ్లీచింగ్ పౌడర్ మొత్తం వేసి రుద్దిన తర్వాత అయితే ఇలా వస్తుందన్నమాట. గోడల మీద కూడా అయితే వేసి చల్లుతూ ఉన్నాము. ఆ పక్కన రుద్దాలంటే అదొక కరెంట్ బోర్డు ఉంది, అదొకటి భయం వేసింది. తర్వాత నిదానంగా కూర్చుని అయితే చేతితో అయితే రుద్దాను అనమాట. నెక్స్ట్ ఇదంతా ఎంత రుద్దినా కూడా ఇంకా వదలనంటుంది అనమాట. అంత బాగా బురద వచ్చేసిందండి. ఇంకా చాలామంది అయితే ఊర్లకి వెళ్ళి అయితే రాలేదన్నమాట. ఎందుకంటే మెయిన్ వాటర్ ప్రాబ్లం అనేది ఉందండి. అందరికీ బోర్ వాటర్లు ఇవ్వండి, కొన్ని ఇళ్ళకి మాత్రమే మంచినీళ్ళ వాటర్ను తర్వాత బోర్ వాటర్ అనేది మోటార్లు ఉన్నాయన్నమాట. అది కూడా కొంతమందికే ఉన్నాయండి, ఎక్కువ అందరికీ మంచినీళ్ళ మోటార్లే ఉన్నాయి. అందువల్ల ఏంటంటే మోటార్లు సరిగా లేవని చెప్పి చాలామంది అయితే రాలేదన్నమాట. ఇంకా తప్పదు, మనకి సామాన్లన్నీ పాడైపోతే క్లీన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏంటంటే ఇట్లా ఉన్నైతే క్లీన్ చేస్తూ ఉన్నామండి. మామూలు దెబ్బ కదండి, అందరూ కూడా ఎక్కువ ఇటు ఏరియాలో వెళ్ళి కష్టపడి పనిచేసేవాళ్ళండి. చాలా దెబ్బ అయితే తిన్నాము, అందరం కూడా దెబ్బ తిన్నాం అనమాట. ఇంకా మేము కూడా కష్టపడి పని చేసుకునే వాళ్ళమేనండి. ఏంటంటే మా వారు ఏదో చిన్న జాబ్ చేసుకుంటారు, నేను ఏదో ఇంట్లో ఉండి పిల్లల్ని అలా చూసుకుంటూ ఉంటాను అనమాట. నేను కూడా జాబ్ చేద్దాం అనుకునే టైంలో ఇలా జరిగింది. నా లక్ ఏంటంటే సర్టిఫికేట్స్ కూడా తడిచిపోయాయి అనమాట. చూడాలి మరి ఏ జాబ్ వస్తుందో ఏంటో అనేది. తప్పకుండా అయితే కంపల్సరీ ఏదో ఒక జాబ్కి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇవన్నీ కొనుక్కున్నవన్నీ మళ్ళీ పాడైపోయినాయి. ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు అనుభవించిన తర్వాత మనీ సేవింగ్స్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అనేది బాగా అర్థమైందనమాట. ఇలాంటి సమయంలో ఎవరు హెల్ప్ చేయరండి. ఏంటంటే మనం వాళ్ళు చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఏదో మనకున్న దాంట్లోనే తినాలి, మనకున్న దాంట్లోనే ఉండాలి. ఇంకా గవర్నమెంట్ తరపున అయితే వెరిఫికేషన్కి కూడా వచ్చి హౌస్ అంతా కూడా చెక్ చేసుకుని ఇంకా ఇంట్లో సామాన్లు ఏం పోయినాయి ఏంటి అనేది కూడా అన్నీ నోట్ చేసుకుని అయితే వెళ్ళారండి. ఇంకా గవర్నమెంట్ తరపున ఇస్తామని చెప్తున్నారు కదా, ఎంత అనేది తెలియదు నాకు కూడా. కాకపోతే ఏంటంటే అందరూ కూడా రాసుకుని అయితే వెళ్ళారు. మా ఏరియా మొత్తం అందరికీ, ఏరియా అంటే సింగనగర్ మొత్తం ఇంకా చుట్టుపక్కల అన్ని ఎక్కడైతే వరదలు వచ్చాయో ఇంకా రామరపాడు కానీ యనమల కుదురాడు సైడ్ కానీ ఇటు చెక్కంపూడి మొత్తం ఎక్కడైతే ఫ్లడ్ అయితే వచ్చిందో ఆ ఫ్లడ్ వచ్చిన ఏరియాలు మొత్తం అన్ని ఏరియాలు కూడా అయితే గవర్నమెంట్ తరఫున అయితే రాసుకుని వెళ్ళారు. చూస్తున్నారు కదండి, బ్లీచింగ్ అయితే వేసి రుద్దిన తర్వాత ఇంకా వస్తుంది, ఎంత వస్తుందో అనేది చూడండి. ఇంకా రుద్దే కుందికి ఇంకా అయితే వస్తూనే ఉందండి. ఇంకా ఇలా అసలు ఎన్ని రోజులు పడుతుందో కూడా అర్థం కావట్లేదు. తర్వాత ఏంటంటే ఈ గదిలో కడిగిన వాటర్ మళ్ళీ కడిగిన గదిలోకి అయితే వెళ్తూ ఉన్నాయి. చూస్తున్నారు కదండి, బాగా క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్న గదిలోకి కూడా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అదంతా కూడా కడగాలి. ఇది ఒక తలకాయ నొప్పి అయిపోయిందండి. నీళ్ళు వెళ్ళకపోవడం కూడా మాకు ఒక తలకాయ నొప్పి అయిపోయింది అనమాట. ఇట్లా ఒకళ్ళు కడగడం, ఒకళ్ళు నీళ్ళు తోసుకోవడం, ఒకళ్ళు కడగడం, ఒకళ్ళు నీళ్ళు తోసుకోవడం, మొత్తానికి ఇలా మొత్తం అంతా కూడా బ్లీచింగ్ వేసి ఇల్లంతా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా ఇటు సైడు రైట్ సైడు దివాన్ కాడ చూస్తున్నారు కదండి, దాని కిందకు కూడా నీళ్ళు అయితే వెళ్ళిపోయాయి. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ వెనక్కి తోసుకొచ్చి
మళ్ళీ వాటర్ కొట్టయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసే ప్రాసెస్లో ఏంటంటే బ్లీచింగ్ వేసాను కదా, బాగా జారిపోయి స్కిడ్ అయిపోయి అయితే నేను కూడా పడిపోయాను. ఒక 2 days అయితే లేవలేదనమాట. దానివల్ల కూడా కొంచెం పని కూడా చేయడానికి లేట్ అయిపోయి బాగా ఇబ్బంది అయిపోయిందండి. బ్లీచింగ్ వేసింది జారిపోద్ది అన్న విషయం కూడా తెలియదు అనమాట. ఏం చేస్తాం, అలాంటివన్నీ తెలియదు కదండి. మొత్తం అంతా కూడా ఇలా అయితే క్లీన్ చేసుకుంటూ, ఇలా వాటర్ని అయితే తోసుకుంటూ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా సామాన్ల జోలికి అయితే వెళ్ళాలి. ఇంకా ఎండిపోతే అవన్నీ తోవడం ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇలా కొద్దిగా తోవడం అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా బట్టలు అయితే ఇంకా చేస్తూ ఉన్నాం కదండి, చూస్తున్నారు కదా. అత్తయ్య అయితే బట్టలు అయితే అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు, మేము ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నాం. ఈ వరదేమో కానీ బురదతో తర్వాత వచ్చే బ్యాడ్ స్మెల్తో అసలు భరాయించలేకపోతున్నాం. తర్వాత వచ్చేసి మంచి స్మెల్ రావడానికి ఏదో ఒక నాకు చిట్కాలు అయితే చెప్పండి. ఇంకా తర్వాత ఇదంతా క్లీన్ చేయడానికి తల ప్రాణం తోక్కైతే వస్తుందండి.